హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్. టుడే రెసిపీ బోడ కాకరకాయ టమాటా కర్రీ అండి. ఈ కర్రీ మనం చేసుకుంటూ దీంట్లో ఉన్న యూజెస్ తెలుసుకుందాము. దీంట్లో చాలా అధికంగా యూజెస్ ఉన్నాయి కాబట్టి, మనం సీజనల్లో ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని తీసుకునే వారంగా ఉండాలండి. ఇలా నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఇన్ కేసు కొంచెం ముదురుగా ఏమైనా గింజలు ఉంటే అవి తీసేసేయండి. లేదు అంటే మనం దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటాము. అలా ఉడికినప్పుడు ఇందులో ఉన్న గింజలు అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఇందులో ఉన్న పసర వాసన పోతుందనమాట ఇలా మనం ఉడకపెట్టుకుంటే. తర్వాత నేను కర్రీ కోసం ఒక 4 టమాటాలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు ఇలా ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి ఈ కాకరకాయలో. ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా క్యూర్ చేసి స్కిన్ అనేది గ్లోనెస్ చేస్తుందన్నమాట ఇది. తర్వాత నేను కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను పెద్దవి. హాఫ్ కేజీకి సరిపోతుంది కరెక్ట్గా. మరీ ఎక్కువగా వేస్తే స్వీట్నెస్ వస్తుంది. ఒక 2 సరిపోతాయండి. ఇది కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో షుగరు తగ్గించే ఒక లక్షణం ఉందండి. ఎవరికైనా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా ఇది అధికంగా తీసుకోండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిస్తుందన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయినాక మనము ఉడకపెట్టుకున్న కాకరకాయ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని వీటిల్లో మనకి ఆనియను, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అలా అయితే పీసెస్కి పర్ఫెక్ట్గా మనకి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకి స్కిన్ ప్రాబ్లం ఉన్నా కూడా, ఇంకా డైజెస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట కాకరకాయ. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. మరీ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే మనము మసాలాలు అన్నీ వేసుకుంటాం కదా, దాంతోపాటు మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు స్పూన్ వైజ్గా చెప్పాలి అంటే ఒక హాఫ్ కేజీకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత నేను ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. కారము మంచిగా తినేవాళ్ళు అయితే 3 వేసుకోండి, లేదు అంటే 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇది మంచిగా ఒక 5 నిమిషాలు ఈ కారము అన్ని వీటికి పట్టాలి కాబట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లము ఎవరికైనా ఉన్నా కూడా అది నివారిస్తుందండి ఈ కాకరకాయలు అనేవి. మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి, మనకి సీజనల్లో ఒక్కసారి వస్తుంది కాబట్టి ఇలా ఫుడ్ రూపంలో మనము ప్రతిదాన్ని క్యూర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. నేను వాటరు ఒక 250 ml వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకోలేదు, పల్చగా అయ్యే వరకు వేసుకోలేదు. ఇది దగ్గరగా అయితే సరిపోతుంది. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.